ముఖ్యంగా 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉన్న భాగంలో చాలా విషయాలు ఆలోచన చేస్తూ గుణవతి యొక్క లక్షణాలు, గుణాలు, ఆమె పనులు, ఆమె చర్యలు, ఆమె ఇంపాక్ట్, ఆమె ప్రభావం చుట్టుపట్ల ఉన్న వారి మీద ఎలా పడింది, ఆ విషయాలన్నీ కూడా మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం. ఆమె భక్తి భావం ఎలా ఉంది, ఏ స్థితిలో ఉంది అనే విషయం గురించి మనం చాలా ఆలోచన చేసుకుంటూ ఆమె నేటి సమాజానికి, ప్రపంచానికి ఆదర్శప్రాయమైన వ్యక్తిగా ఉంది అన్న విషయాన్ని కూడా మనం ఆలోచన చేసుకుంటూ వచ్చాం. వాయిస్ క్లారిటీ ఉందిగా. చివరిగా ఇందులో మనం వదిలేసిన విషయం ఏంటి అని అంటే 26వ వచనంలో 26వ వచనం కనుక మనం ధ్యానం చేసినట్లయితే గుణవతి అనే స్త్రీ గురించి 10 నుంచి 31 వచనాల వరకు ప్రతి వచనాన్ని మనం ఆలోచన చేసాం, ధ్యానం చేసినట్లుగానే. అంతేకాదు సామెతల గ్రంథంలో విలువైన అనేక మంది స్త్రీలు గురించి మనం ఆలోచన చేసాము. అలాగే జగడగుండి గురించి కూడా ఆలోచన చేసాం. సామెతల్లో ఉన్న స్త్రీలందరి గురించి దాదాపుగా ఆలోచన చేసాం. కాకపోతే వేశ్య అలాంటి వ్యక్తుల గురించి మనం ధ్యానం చేయలేదు, అక్కర్లేదు. మరి ఆమెలాగా ఉండవద్దు అని చెప్పేంత బలహీన స్థితిలో దేవుని పిల్లలు ఉండరు కనుక ఆమె గురించి మనం ధ్యానం చేయలేదు. మిగతా అనేక మంది స్త్రీల గురించి మనం ముఖ్యంగా సామెతల గ్రంథంలోంచి స్త్రీల గురించి ఆలోచన చేశాం. 26వ వచనం చదువుతాను, గమనించండి. ఇలా ఉంది 26వ వచనం. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును అన్నాడు. గుణవతి అయిన స్త్రీ లక్షణం ఏంటంటే నోరు తెరిచేటప్పుడు కూడా జ్ఞానంతోనే నోరు తెరుస్తుందంట ఆవిడ. అలాగే ఆమె బోధకురాలుగా మారిపోయింది అన్నాడు. బోధకురాలుగా మారింది. ఎంత ఉన్నతమైన బోధ చేసింది ఆమె అంటే కృపగల ఉపదేశాలు చెప్పింది ఆమె చెప్పే మాటలు ఎదుటివారికి కృపగలిగిన ఉపదేశాలుగా ఉండటం వలన వారు వాటిని అంగీకరించారు. జ్ఞానం కలిగి మాట్లాడడం, జ్ఞానవంతమైన మాటలు మాట్లాడేదిగా ఆ స్త్రీని మనం చూస్తాం. ఆమె మాటలు విన్నవారికి ఆశీర్వాదకరంగా ఉన్నాయి అన్నట్టుగా గమనిస్తాం. ఆ రోజే కాదు, ఈ రోజైనా స్త్రీలు జ్ఞానయుక్తమైన దయగలిగిన మాటలు మాట్లాడడానికి తమ్మును తాము సిద్ధపరచుకోవాలి అని ఈ స్త్రీని గురించి మనం ఆలోచన చేసుకుంటున్నాం. గుణవతి అయిన స్త్రీ అన్ని కాలాలలో ఉన్న స్త్రీమూర్తులకు ఆదర్శప్రాయంగా నిలబడింది. అన్ని కాలాలు, వేల సంవత్సరాల క్రితం ఆగూరు ప్రవచనంగా ప్రారంభమైన సామెతల గ్రంథం 31వ అధ్యాయం ఈనాటికి కూడా అనేక మంది స్త్రీలకు ఆదర్శప్రాయంగా ఉంది. ముఖ్యంగా కొందరు మాటలు ఎలా ఉంటాయనంటే సమస్యలు పుట్టించేవిగా, క్రియేట్ చేసేవిగా ఉంటాయి. కొంతమంది మాటలు మాట్లాడుతాం, కొంతమంది మాటలు సమాధానపరిచేవిగా ఉంటాయి. నేను ఈ స్త్రీల గురించి మాట్లాడేటప్పుడు చెప్పా, మేము ఒక ఇంటికి వెళ్ళాము ప్రార్థించడానికి, ఒక సహోదరుని దర్శించడానికి. ఆమెకి చెయ్యి విరిగిందని చెప్పారు. మెడ కట్టేసి మెడకు తగిలిచ్చి ఉంచారు, ఇలా ఉండిపోయింది. చెయ్యి విరిగింది, ఎందుకు విరిగింది అని అడిగాం మేము. ఆమె కింద పడ్డాలి అని చెప్తుందా, జారి పడ్డానని చెప్తుంది. ప్రార్థన చేసి బయటకు వచ్చిన తర్వాత ఎదురింట్లో కూడా ఉన్నది మన విశ్వాసులే. చెయ్యి ఎందుకు విరిగిందో చెప్పిందా? ఆ అమ్మ పేరు ఎందుకులే, మళ్ళీ చాలామందికి పరిచయం సంఘాల్లో. ఆ అమ్మ చెయ్యి ఎందుకు విరిగిందో చెప్పిందా అని అంటే చెప్పలేదు. ఏ అని అంటే వాళ్ళు కూడా సైలెంట్గా ఊరుకున్నారు. కానీ మనం ఊరుకోం కదా. ఎందుకు విరిగింది అన్నాను నేను. నోటి దురద వల్ల చెయ్యి విరిగింది. ఏంటంటే ఎవరో ఒక తాగిపోతూ ఆయన రోడ్డు మీద వెళ్తా ఉన్నాడంట. తాగి ఉన్నాడు ఆయన, తాగిన వ్యక్తి రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు. రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఈమె ఏం చేసిందంటే వాడిని పిలిచి ఈ మాట అన్నదంట. ఒరే, వాడి కులంతో పిలిచి, ఫలానా వాళ్ళ పిల్లోడా, ఒరే పిల్లోడా అని పిలిచి, ఏం మాయరోగంరా తాగిపోతున్నావు, నువ్వు రోజు తాగుతున్నావు అన్నదంట. ఏం మాయరోగంరా, నువ్వు పాడుగాను అన్నదంట. రోజు తాగుతున్నావు, నీకేం మాయరోగం రా, నువ్వు పాడుగాను అన్నది గుమ్మలో నిలబడి. వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ జరిగింది. నువ్వు నాకు డబ్బులు ఇచ్చావా, అసలు నువ్వెవరో, నువ్వు మా తల్లివే, చెల్లివే, బంధువువే, నువ్వు ఎందుకన్నావు అని. అంటారా, నువ్వు పాడుగాను. ఆమె ఊత పదం ఏంటంటే పాడుగాను, నువ్వు పాడుగాను. ఆమె ఊత పదమే నువ్వు పాడుగాను.
అయ్యగారు బాగుండవా నువ్వు పాడుగాను అంటదే నన్ను. అంటే ఆమె ఊత పదం పాడుగాను. వాడేమనుకున్నాడు, నన్ను పాడుగాను అంటవా అని నెడితే డ్రైనేజీలో పడి చెయ్యి ఇరిగింది. అది కథ. ఎందుకు ఇరిగింది ఆమెకి చెయ్యి అంటే, నోటి దురద వల్ల చెయ్యి ఇరిగింది. ఆ చెయ్యి కట్టుకోలే సరిగా. ఇప్పటికీ ఉంది ఆవిడ, కానీ బాధపడుతూ ఉంటుంది అనమాట. అందుకనే బైబిల్ ఎంత అద్భుతమైందంటే, దేవుని వాక్యం ఇలా చెప్తూ ఉంది. సామెతల గ్రంథం 18వ అధ్యాయానికి రండి. 21వ వచనంలో ఇలా చెప్తుంది దేవుని వాక్యం. 18:21. జీవమరణములు నాలుక వశము. నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా ఎందులో ఉందన్నాడు? నాలుక వశంలో ఉంది అని అన్నాడు. జీవమరణములు నాలుక వశం. నాలుక ఎలా ఉపయోగిస్తావో అదే నీ భవిష్యత్తు అన్నట్టుగా చెప్తుంది దేవుని వాక్యం. 13వ అధ్యాయానికి మళ్ళీ ఒకసారి రండి. 13వ అధ్యాయం 3వ వచనంలోకి రండి. తన నోరు కాచుకొని వాడు తన్ను కాపాడుకొనును, ఊరు కొనక మాట్లాడువాడు తనకు నాశనం తెచ్చుకొనును అని అన్నాడు. తన నోరును కాచుకునివాడు తనను కాపాడుకుంటాడు. పెద్దోళ్ళు సామెత చెప్తారు, వీపు ఎప్పుడు నోటితో మాట్లాడుతూ ఉంటుందంట. వీపు ఎప్పుడు నోటితో, నోరు నువ్వు జాగ్రత్తగా ఉండవే, నోరు నువ్వు జాగ్రత్తగా ఉండు అని వీపు నోటితో చెప్పిద్దంట. ఎందుకు? నోటితో మాట్లాడిన వాటికి దెబ్బలు ఎక్కడ పడతాయని, వీపు మీద పడతాయి. అందుకే నోరు అంటా ఉంటుందంట, వీపు అంటా ఉంటుందంట, నోరు నువ్వు జాగ్రత్తగా ఉండు, నోరు నువ్వు జాగ్రత్తగా ఉండు. ఏది పడితే అది మాట్లాడేది నువ్వు, దెబ్బలు తినేది నేను అన్నట్టుగా. ఇక్కడ ఈయన దైవజనుడు మాట్లాడుతున్న మాట ఏంటి అని అంటే, ఊరు కొనుక మాట్లాడడం, తనకు హాని తెచ్చుకునే మాటలు మాట్లాడటం. కానీ మాట ఎంత విలువైందో మనం ఈ పాఠంలో చూడబోతున్నాం మిత్రులారా. మన మాట ఎంత ప్రభావం కలిగిందో ఈ పాఠంలో చూడబోతున్నాం. 10వ అధ్యాయంలో కూడా దైవజనుడు ఇలా అన్నాడు, 20వ వచనంలో, నీతిమంతుని నాలుక ప్రశస్తమైన వెండి వంటిది, భక్తిహీనుల ఆలోచన పనికి మాలింది. నీతిమంతుల నాలుక ఎలాంటిది అనంటే ప్రశస్తమైన, అది ఒక వెండి లాంటిది అని చెప్పాడు. ప్రశస్తమైన వెండి అని అన్నాడు. ఇంకా చూస్తారా? 16వ అధ్యాయం 24వ వచనంలో చూడండి, ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి అని చెప్పాడు. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి అని అన్నాడు. స్నేహితులారా, మనం ఒక విషయాన్ని ఆలోచన చేయాలి. గుణవతి అయిన స్త్రీ తను నోరు తెరిచినప్పుడు జ్ఞానంతో నోరు తెరవటం మాత్రమే కాదు, ఆమె మాట్లాడేటప్పుడు దయ కలిగి మాట్లాడటం కూడా చేస్తుంది అని చెప్పాడు. ఈ రెండు విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ మూడవ అతి ప్రాముఖ్యమైన ఆలోచన మీ దృష్టికి తీసుకొస్తా. 3 తలంపులు మీ దృష్టికి. ఒకటి, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడే స్త్రీ ఎలా ఉంటుందో, లేదా వ్యక్తి, స్త్రీ అయిన పురుషుడైన ఎలా ఉంటారు. రెండవది, దయగలిగిన మాటలు ఎలా ఉంటాయి అనేది. మూడవది, నాలుకని జాగ్రత్తగా వాడుకోకపోతే కలిగే ప్రమాదాలు ఏంటో చెప్తా. ఈ 3 విషయాల గురించి మనం మాట్లాడదాం. మొదటి విషయం ఏంటి అని అంటే, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడుతుంది ఆవిడ అని చెప్పారు. ఆ స్త్రీ జ్ఞానయుక్తంగా, గుణవతి అయిన స్త్రీ, ఆమె జ్ఞానవంతురాలే, ఆమె జ్ఞానం వెదజల్లుతుంది. ఆమె హృదయం దేవుని జ్ఞానంతో నింపబడి ఉన్న కారణం చేత గుణవతి అయిన స్త్రీ తన ఆలోచన, తన పని, తన క్రియ వలన ఇతరులకి జ్ఞానాన్ని పంచుతుంది. మనం జ్ఞానాన్ని ఇచ్చేవారిగా, జ్ఞానాన్ని పంచేవారిగా, ఇతరులని ప్రేరేపించేవారిగా, ప్రోత్సహించేవారిగా ఉండాలి అని ఈ స్త్రీ ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం. ఆమె ఆలోచన లేకుండా అనాలోచనగా ఏది మాట్లాడదు. ఆమె మాటలు ఇతరులను కూల్చేవిగా కాదు కానీ కట్టేవిగా ఉంటాయి. మాటలు 2 రకాలు ఉంటాయి మిత్రులారా. ఒక మాట కూల్చే మాట, మరొక మాట కట్టే మాట. కూల్చే మాటకు కట్టే మాటకు చాలా తేడా ఉంది. కూల్చటం ఈజీయా, కట్టడం ఈజీయా? కూల్చటమే ఈజీ కాదు, పీకేస్తే కూలిపోతుంది. కట్టాలి అని అంటే కష్టపడాలి, దాన్ని నిలబెట్టాలంటే కష్టపడాలి. అందుకనే నిర్మించడానికి, నియంత్రించడానికి 2 పదాలు దగ్గరగా ఉన్నా కూడా నిర్మించేవారిగా ఉండాలి, నియంత్రించేవారిగా ఉండకూడదు. ఆపేసేవాళ్ళగా, మన చుట్టూ ఉన్న వాళ్ళని అక్కడే ఆపేసేవాళ్ళగా కాదు, వాళ్ళని నిర్మించేవారిగా మనం ఉండాలి. విడగొట్టేవారిగా ఉండకూడదు, కలిపేవారిగా, బ్రిడ్జిలుగా మారాలంట. మనం దేవుని పిల్లలం కాబట్టి మనం అవతల వ్యక్తికి యువతల వ్యక్తికి బ్రిడ్జిలుగా వంతెనలుగా మారిపోవాలి. వంతెనలుగా అంటే
అటు ఇటు తిరగటానికి అవకాశం కల్పించే విధంగా ఉండటం. ఒక ఆయన ఇలాగ అన్నాడు, నువ్వు సూదిలాగుంటావా కత్తెరలాగుంటావా అని. సూది ఏం చేస్తుంది, కత్తెర ఏం చేస్తుంది? సూది రెండు బట్టల్ని కలిపి కుడుతుంది, కత్తెర ఏం చేస్తుంది? ఒక బట్టను సహితం కట్ చేసి అవతల పడేసింది. అంటే చాలామంది మాటల వలన తెగతెంపులు జరిగిపోతాయి. వాస్తవంగా సరైన మాట వలన తెగతెంపులు అయినవి కూడా ఏమైపోతాయి? కలిసిపోతాయి. మన మాటలు కలిసిపోయే విధంగా మాట్లాడటానికే మనం ప్రయత్నం చేయాలి. అందుకని సమాధానపరచువారు ధన్యులు, వారు ఎవరు అనబడతారు? దేవుని కుమారులు అనబడతారని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభువారు. కనుక మనం అది ఇంట్లోనైనా కావచ్చు, బయటైనా కావచ్చు, మనం ఎక్కడున్నా కూడా సమాధానపరచువారిగా ఉండాలనేది దేవుడు చెప్తున్నాడు. ఈమె జ్ఞానంగా ఎందుకు మారిపోయింది అని అంటే 9వ అధ్యాయం 10వ వచనంలో చదువుతాం. సామెతల గ్రంథంలోనే 9వ అధ్యాయం 10వ వచనంలో, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటయే జ్ఞానమునకు మూలము. ఈమెకి జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? జ్ఞానము కలిగి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడడానికి కారణం ఏంటంటే, మొదట ఆమె దేవుని యందలి భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టే ఆమె జ్ఞానంగా మాట్లాడగలుగుతుంది, జ్ఞానంగా మాట్లాడే అవకాశం ఆమె కలిగింది. ఎప్పుడైనా సరే జ్ఞానం రెండు రకాలు. ఒక జ్ఞానం ఏంటి అని అంటే, బైబిల్ ఏం చెప్పింది? పైనుంచి దిగి వచ్చిన జ్ఞానం. మరొక జ్ఞానం ఏంటంటే భూ సంబంధమైన జ్ఞానం. పైనుండి దిగి వచ్చిన జ్ఞానం ఏంటంటే దైవికమైన జ్ఞానం అన్నాడు. భూ సంబంధమైన జ్ఞానం ఏంటంటే ఇది లౌకిక సంబంధమైన స్వార్థపూరితమైన జ్ఞానం అని చెప్పాడు. దేవుని జ్ఞానం నిర్మిస్తుంది, దేవుని జ్ఞానం కడుతుంది, దేవుని జ్ఞానం ఇతరులకు బాగు చేసే విధంగా ఉంటుంది. తాను ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన స్త్రీగా ఈమెను మనం చూస్తాం. సత్యాన్ని ప్రేమతో చెప్పగలిగే గుణం మనకున్నప్పుడు నచ్చని వాడు కూడా మన మాట విని అంగీకరించే ప్రయత్నం చేస్తారు. అది ఇంట్లోని కావచ్చు, సంఘంలోని కావచ్చు, సమాజంలోని కావచ్చు, మనం పనిచేసే దగ్గర కావచ్చు, ఎక్కడైనా సరే మనం అనుకుంటాం ఇది సత్యం అని బల్లగుద్ది చెప్పినంత మాత్రాన వాడు వినాలని రూల్ ఏమీ లేదు, వాడికి అది నచ్చాలని రూల్ ఏమీ లేదు. అతడు నచ్చి విని అంగీకరించాలి అనేది ఎప్పుడు అనంటే మనం ప్రేమగా మాట్లాడగలిగితే అని ఈ సందర్భాన్ని బట్టి మనం విషయాన్ని అర్థం చేసుకోగలుగుతాం. గుణవతి ప్రతి విషయంలో స్పందించాల్సిన అవసరం లేదనుకుంటుంది. ఆమె అవసరమైనప్పుడు సరైన సమయానికి సరైన మాటతో ఆమె స్పందిస్తుంది అని ఈ సందర్భంగా మనం అర్థం చేసుకోవచ్చు. జ్ఞానంతో కూడిన మాటలు రావాలంటే హృదయం వాక్యంతో నింపబడాలి. జ్ఞానంతో కూడిన మాటలు ఎప్పుడు వస్తాయి? ఒక మనిషికి హృదయము జ్ఞానంతో నింపబడితే వస్తాయి. యేసుక్రీస్తు ఏం చెప్పాడు? హృదయం నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుంది అని చెప్పాడు. ఆమె జ్ఞానంతో మాట్లాడాలంటే జ్ఞాన సంబంధమైన విషయాలతో నింపబడాలి. జ్ఞాన సంబంధమైన విషయాలతో నింపబడటం అంటే లోకంలో ఉన్న చాలా విషయాలతో నింపబడటానికి, ఆ జ్ఞానానికి నేను ఒక మాట చెప్పిన, లోక సంబంధంగా ఉన్న చాలా విషయాల పట్ల మనకు అవగాహన లేకపోయినా పర్వాలేదు, కానీ దైవికమైన విషయాల పట్ల అవగాహన లేకపోతే దేవుణ్ణే అర్థం చేసుకోలేం, దేవుని నడిపింపుని మనం పొందుకోలేం. కనుక దేవుని ఆత్మతో నింపబడటం, దేవుని వాక్యంతో నింపబడటం, దేవుని సహాయంతో నింపబడటం చేయబడిన వ్యక్తులు జ్ఞానంగా జ్ఞానయుక్తంగా మాట్లాడే అవకాశం కలుగుతుంది. 10వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథంలో 31వ వచనంలో భక్తుడు చెబుతున్న మాట ఒకసారి చూద్దాం. నీతిమంతుని నోరు జ్ఞానోపదేశమును పలుకును, మూర్ఖపు మాటలు పలుకు నాలుక పిరికివేయబడును అని చెప్పాడు. నీతిమంతుని నోరు, నీతిమంతుని నోరు జ్ఞానం పుట్టిస్తుంది, ఎదుటి వాళ్ళకి జ్ఞానం కలిగిస్తుంది. అతని నోటి నుంచి వచ్చిన ప్రతి మాట జ్ఞానోపదేశం, ఎదుటివారికి ఒక పాఠం నేర్చుకోవాలి అనే పాఠం ఎదుటివారికి కలిగేలాగా జ్ఞానం కలిగిన వాడు మాట్లాడతాడు అని చెప్తున్నాడు. కనుక ఈ గుణవతి అయిన స్త్రీ లక్షణం మొదటిది ఏంటంటే ఆమె జ్ఞానంగా మాట్లాడుతుంది. జ్ఞానంగా మాట్లాడే మాటలు ఏమవుతాయి తెలుసా? 12వ అధ్యాయానికి రండి. అక్కడే 18వ వచనం ఒకసారి చూడండి. ఓ చక్కని మాట చూస్తాం. కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు, జ్ఞానులు మాట్లాడిన మాట ఎదుటివారికి, అది విన్నవారికి ఏమవుతుంది అన్నాడు? ఆరోగ్యం కలుగుతుంది అని అన్నాడు. ఆరోగ్యం కలుగుతుంది అని అన్నాడు. మేము చాలా సంవత్సరాలు ఒక సంఘంలో పరిచర్య చేసినప్పుడు పెంతెకోస్తు ప్రభావం ఓ కుటుంబం మీద పడి వారు ఏం చేశారంటే సంఘంలో ఉన్న మరికొన్ని 10 కుటుంబాలను తీసుకొని
వేరే సంఘం, అదే పెంతెకోస్తు సంబంధించిన సంఘానికి వెళ్ళారు. వాళ్ళు వెళ్తున్నారు, వస్తున్నారు. చాలా బ్రహ్మాండంగా జరిగిపోతూ ఉంది. అక్కడ ఉత్సాహం, నిలబడి చేసే ఆరాధనలు, గంట సేపు పాడే పాటలు, చేసే ప్రార్థనలు వీళ్ళకి చాలా హ్యాపీగా అనిపించినాయి. బాగుంది. ఉద్రేకంతో ఆనందపడతా ఉన్నారు. ఒకరోజు అనుకోకుండా ఆ ఇంట్లో ఆ ఇల్లాలకి అనారోగ్యం వచ్చింది. ఆ పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్తే ఆయన ప్రార్థన చేశారు, తగ్గలేదు. తర్వాత ఆయన అన్నాడంట, ఏందో కఠినంగా మాట్లాడి ఇది తగ్గదు అనో లేకపోతే ఇది పోదు అనో ఇంకేం మాట్లాడారో తెలియదు. వెంటనే ఆయన ఆవిడ ఎక్కించుకొని మళ్ళీ నా దగ్గరికి వచ్చాడు. అప్పటికే కొన్ని నెలలైంది వాళ్ళు చర్చి మానేసి. నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయండి, ఈమెకి బాగోలేదు అని నేను చెప్పాను. ఏమైంది అంటే విషయం ఇది అని అన్నారు. సరే ఏంటి విషయం, మరి ఇక్కడికి మళ్ళీ ఎందుకు వచ్చారు? అక్కడికి వెళ్తే ఆయన స్వస్థ వరం కలిగిన దైవజనం, స్వస్థత లేదు, వాడి బొందలేదు, అంతా మోసం, వాడు మాటలింటేనే గుండె ఆగి సగం చేస్తాం మనం అని అన్నాడు. ఎందుకు చేస్తావు, ఎందుకు గుండె ఆగుతుంది, అసలు ఈ సమస్య ఏంటి అని అంటే, ఆయన మాట్లాడుతుంటేనే మాకు రోగం ఎక్కువైతుంది కానీ తగ్గట్లేదు, ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు, ఇంకేం స్వస్థపరుస్తాడు వాడు బొంద, మేము అనవసరంగా వెళ్ళాము. అప్పుడు ఆమె పేరు చెప్పి, భార్య పేరు చెప్పి, మన అయ్యగారు అయితే ఎలాంటి రోగమైనా ఆయన మాట్లాడితే అప్పుడే సగం తగ్గిపోద్ది, అప్పుడే సగం తగ్గిపోయి మనకు ధైర్యం వచ్చిద్ది, ఈయనేంటి రేపు చచ్చేవాళ్ళు ఇప్పుడు చచ్చేలాగా మాట్లాడుతున్నాడు, వద్దొద్దు మనం మన సంఘానికి వెళ్దాం పద అని మళ్ళీ వాళ్ళు రిటర్న్ వచ్చారంట. ఆయన చెప్తున్నాడు ఆ మాట, లేదు లేదు మాది తప్పు అయిపోయింది, మమ్మల్ని క్షమించు. ఎక్కడ తెలిసింది? వాక్యం దగ్గర కాదు, మాట దగ్గర తేడా వచ్చేసింది వాళ్ళకి. ఆ మాట వాళ్ళకి కటువుగా, కష్టంగా అనిపించింది. అందుకని మాట ఏం చేయగలదు అంటున్నాడు. 18వ వచనం అంటే 2 చెప్పాడండి. కత్తితో పొడిస్తే ఏమవుతారు మనుషులు? చచ్చిపోతారు. అంటే మాట చంపగలదు, అలాగే మాట బ్రతికించగలదు అని 18వ వచనం మనకు అర్థమవుతుంది. ఆరోగ్యంగా బ్రతికించగలదు మాట, గాయం చేసి ఆ మనిషిని చంపగలదు ఆ మాట అని చెప్తుంది దేవుని వాక్యం. కనుక జ్ఞానంగా మాట్లాడే జ్ఞానపు మాట, జ్ఞానయుక్తమైన మాట మనుషులకి బలాన్ని ఇస్తుంది, జ్ఞానాన్ని ఇస్తుంది, భవిష్యత్తుని దీవెనకరంగా మార్చగలుగుతుంది. 15వ అధ్యాయానికి ఒకసారి వద్దాం. 2వ వచనంలో ఇలా అన్నాడు, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశాలు పలుకుతుంది అని అన్నాడు, బుద్ధిహీనుల నోరు మూఢవాక్యాలు కుమ్మరించును అని అన్నాడు. మూఢవాక్యాలు, మూర్ఖమైన వాక్యాలు, మూఢత కలిగించే వాక్యాలు. నేను చాలాసార్లు చెప్తాను, పిల్లల్ని స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని విసిగించేలాగా ఉండొద్దు అని. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత వాళ్ళని గద్దిస్తూ ఏసడించుకుంటూ చిరాకు పడుతూ వాడు పిల్లలతో, టీచర్తో చదువు వస్తుందో రావట్లేదో, అక్కడ వాడు అలసిపోయి మెంటల్గా, ఫిజికల్గా అలసిపోయి ఇంటికి వస్తే అమ్మ ఒక బ్రహ్మ రాక్షసిలాగా కనపడుతుంది అనమాట వీడికి. ఎందుకు వచ్చిన దగ్గర నుంచి ఏసడించుకుంటూ చిరాకు పడుతూ వాడి మనసులో భావాలు పంచుకునేవాళ్ళు కూడా కరువైపోతుంటారు ఇంట్లో. కారణం ఏంటంటే ఏసడించుకోవటం వల్ల. కూర్చొని మాట్లాడి జ్ఞానమైన ఆలోచనలు వాడికి నేర్పాలి, ఆ పిల్లలకి నేర్పాలి. జ్ఞానం గురించి మాట్లాడాలి, వివేకం గురించి మాట్లాడాలి, ప్రతి దాని గురించి పిల్లలకి నేర్పిస్తూ ఉండాలి. అందుకనే ఇక 2వ వచనం చదివేమో, జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును అని. మనోహరమైన జ్ఞానాంశాలు పలుకును. బుద్ధిహీనులు నోరేం చేస్తుంది? వాళ్ళు పోయే వరకు తరమటమే. ఎక్కడికి వెళ్ళే వరకు? స్కూల్కి వెళ్ళే వరకు తరమటమే, వాళ్ళని తరమటమే. లే లే లే, సిగ్గు లేదు, బుద్ధి లేదు, ఇంకా లేకవా, తినేది ఎప్పుడు, స్నానాలు ఎప్పుడు, నువ్వు పనికిరానోడివి, నువ్వు వేస్ట్వి, నీకు చదువు రాదు, నీకు సంధి రాదు అని అంటే వాడికి రానప్పుడు ఏమనుకుంటాడంటే, ఎట్టాగు మా అమ్మ నాకు చదువు రాదనే చెప్పింది కాబట్టి ఇప్పుడు నేను సాధించేది ఏమీ లేదు, పొడిసేది ఏమీ లేదు ఈడ, కాబట్టి ఎట్టాగు వాళ్ళు ఫిక్స్ అయిపోయారు రాదని ఇంట్లో వాళ్ళు. ఇప్పుడు నేను కూడా ఏమైపోవాలి? ఫిక్స్ అయిపోవాలి. ఇంకేంటి కంగారు ఎందుకు? నేను కూడా రాదనుకుంటా. టీచర్లు వాళ్ళది ఎందుకు, వాళ్ళతో మనకి. మా అమ్మే రాదని చెప్పిన తర్వాత నాకు ఇంకా నాకేంటి బాధ? అందుకని జీవమరణములు నాలుక వశంలో ఉన్నప్పుడు నీ పిల్లల్ని నువ్వు లేచి ఏమనాలంటే పాజిటివ్గా మాట్లాడాలి. పిల్లలతోనైనా, భర్తతోనైనా, భార్యతోనైనా, ఎవరితోనైనా పాజిటివ్గా మాట్లాడండి. లేవగానే వాళ్ళ బుర్రల్లో ఏం వేయాలి? పాజిటివ్ థింకింగ్,
అనుకూలమైన వచనమే మాట్లాడాడు, కానీ వ్యతిరేకమైన వచనం ఏమన్నాడు? మాట్లాడద్దు అన్నాడు పౌలు. ఎల్లప్పుడూ వినివారికి మేలు కలుగునట్లు అనుకూల వచనం మాట్లాడండి అని అన్నాడు. అంతేగాని ఈయన పనికిరానోడు వాళ్ళకి బయటికి వెళ్ళి పని చేసేవాడికి ఈ ఈ నెగిటివ్ థాట్ ఏంటంటే కాన్ఫిడెన్స్ లెవెల్స్ మొత్తాన్ని అణిచేస్తాయి అన్నమాట. వాడు పోయి ఫలవంతంగా పని చేసుకుని సక్సెస్ఫుల్గా ఇంటికి రాలేడు. తన చుట్టూ గుణవతి ఏం చేస్తుందంటే తన చుట్టూ వాతావరణాన్ని, తన అట్మాస్ఫియర్ని ఎలా మార్చేసుకుంటుంది అని అంటే పాజిటివ్గా మార్చేసుకుంటుంది అనమాట. తన మాటలతో, చర్యలతో తన చుట్టూ తన వాతావరణాన్ని తన కంట్రోల్లో ఉంచుకుంది. ఆ కంట్రోల్లో ఉంచుకున్న వాతావరణాన్ని ఎలా మార్చుకుంటుంది? వ్యతిరేకంగానా? అనుకూలంగా మార్చుకోగలుగుతాం. అంత పాజిటివ్గా మార్చేసుకుంటుంది. నెగిటివ్ అసలు ఉండనే ఉండదు. అందుకనే జీవమరణములో 4వ వచనం, పిల్లల్ని దీవించండి, నువ్వు గొప్పడు అవుతురా అనండి. దేవుడు నువ్వేది పలుకుతావు అదే జరుగుతుంది అన్నప్పుడు నువ్వు అన్నీ పాజిటివ్గా మాట్లాడుతూ ఉంటే దేవుడు నీ మాటని అవును అని అంటాడు. అప్పుడు దేవుడు నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నువ్వు పనికిరావు, ఒక తల్లిగా శాసించావు, ఒక ప్రార్థన పరురాలుగా శాసించావు, ఒక ఆత్మీయురాలుగా శాసించావు. ఎవరిని? నీ కొడుకును బిడ్డను శాసించావు, లేకపోతే వాళ్ళని అలా అన్నావు. ఇప్పుడు నువ్వు శపించినావు, దీవించినావు, సంగతి పక్కన పెట్టు. నువ్వేదంటే అదే జరుగుద్ది అన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. నువ్వేదంటే అదే జరుగుద్ది, నీ మాట ప్రకారంగా జరుగుద్ది అని చెప్పి నువ్వు నమ్మినట్లే నీకు అవునుగాక అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. మనం ఎంతవరకు నెగిటివ్గా కుటుంబాల్లో నెగిటివ్గా మాట్లాడడం వల్ల మన ఇంటిని మనం ఎలా మార్చేస్తున్నాము? నెగిటివ్గానే మార్చేస్తున్నాం. అసహనాలు ఉంటాయి, చిరాకులు ఉంటాయి, కోపాలు ఉంటాయి. కానీ ఓ మంచి వాక్యం మీకు చూపెడతాను చూడండి. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనం చూడండి. ఆఖరికి బాస్ సహితం నువ్వు చేసే ఉద్యోగం దగ్గర నీ బాస్కి నీ మీద కోపం వచ్చినా కూడా ఓపికతో ఉండు, ఉద్యోగంలోంచి పోబోక. అప్పుడే ఏం జరుగుతుంది? అసలు అదే కాదు. ఓర్పు అనేది కనుక మనం కలిగి ఉంటే గొప్ప ద్రోహ కార్యాలు జరగకుండా ఆ ఓర్పు మనల్ని ఏం చేస్తుంది? కాపాడుతుంది. ఓర్పు లేనందువల్ల భార్యాభర్తల గొడవ, అన్నదమ్ముల గొడవ, భూముల దగ్గర గొడవ, వ్యాపారం దగ్గర గొడవ, ఎక్కడ పడితే అక్కడ గొడవలు ఎందుకు దేనివల్ల జరుగుతాయి? ఓపిక లేకనే, ఓర్పు లేకనే. డిసైడ్, ఓకే కుదరదు అని అన్నామనుకో, అయిపోయింది. ఓర్పు లేదు కాబట్టి ఇక నా వల్ల కాదు తీసేయి అన్నామనుకో, తీసేయటమే, ఇంకేముంటుంది. అదే ఓర్చుకున్నామే అనుకోండి, ఎంత ద్రోహం జరగాలో ఆ ద్రోహాలు ఏమి జరగకుండా ఆపేస్తుందంట. అందుకనే జ్ఞానయుక్తమైన స్త్రీ ఓపిక కలిగి ఉంటుంది, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటుంది. ఆమె మాటలో చుట్టూ ఉన్న పరిస్థితుల్ని అనుకూలంగా మారుస్తుంది తప్ప వ్యతిరేకంగా మార్చదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ మధ్యకాలంలో ఇలా చదివే పేపర్లో, ఆఖరికి కడుపులో ఉన్న పిల్లల సహితం భార్యాభర్తలో గొడవ పడుతూ ఉంటే పుట్టేవాడు అగ్రెసివ్గా ఉంటాడంట. పుట్టిన తర్వాత కోపంగా, చిరాగ్గా మారిపోతాడంట పుట్టే పిల్లలు కూడా. వీళ్ళు గొడవలు పడుతూ ఉన్నారు, వీడు కడుపులో ఉన్నాడు, వాడికి వినపడదు అనుకుంటున్నారు వీళ్ళు, వాడికి ఏం సంబంధం లేదనుకుంటున్నారు వీళ్ళు. కానీ కడుపులో ఉన్నవాడు కూడా పుట్టిన తర్వాత వాడు ఎలాగ మారిపోతాడంట? చిరాగ్గా, కోపంగా, అసహనంగా. వాడు చదువుకుంటాడా? వాడు బాగుపడతాడా? వాడు భవిష్యత్తు బాగుంటుందా? చెప్పండి. కనుక మనం మన చుట్టూ ఉన్న వాతావరణాన్ని మార్చుకోవాల్సిన పద్ధతిని గుణవతి అయిన స్త్రీని గురించి చదివి మనం నేర్చుకోవచ్చు. 16వ అధ్యాయానికి వద్దాం. 23వ వచనంలో ఆమె గురించి చెప్పబడుతున్న మరో గొప్ప మాటను చూద్దాం. పెదవులకు విద్య విస్తరింపచేయును అని అన్నాడు. ఇందాక మనం మాట్లాడాం 24, ఇంపైన మాట తేనె పట్టు వంటిది అన్నట్టుగా. ఖచ్చితంగా జ్ఞానుల హృదయము వాని నోటికి తెలివి కలిగిస్తుంది. హృదయంలో ఏముంది? జ్ఞానం ఉంది. నోట్లో నుంచి వచ్చేవి తెలివైన మాటలుగా ఉంటాయని చెప్పి, సమయోచితమైన మాట చాలా మనోహరమైంది అన్నాడు.
కనుక ఆ స్త్రీ గురించి మాట్లాడుతూ ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది, జ్ఞానయుక్తంగా మాట్లాడుతుంది, తొందరపడి మాట్లాడదు, ఏది పడితే అది మాట్లాడదు. నేను ఇలాగే మాట్లాడతా అని అనదు. కొంతమంది మాట్లాడేటప్పుడు ఏమంటారు, ఎందుకు ఇలా మాట్లాడంటే, అవును నేను ఇలాగే మాట్లాడతా అని. ఇలా ఎందుకు మాట్లాడుతూ అంటే నా ఇష్టం. ఇప్పుడు కలుస్తాయా బంధాలు? కలవు. అందుకని ఓర్పుకు మించిన బలం మరొకటి లేదు. ఓర్పుతో చాలా సమస్యలను మనం పరిష్కరించుకోవచ్చు. రెండో విషయం చెప్తాను చూడండి, మనం ఇక్కడే ఆగిపోయాం. రెండవది ఏంటి, ఆమె మాట్లాడే మాట, మొదటిది ఏమన్నాడు, జ్ఞానంగా మాట్లాడుతుంది అన్నాడు. రెండవది ఆమె దయగల మాటలు మాట్లాడుతుంది అని అన్నాడు 26వ వచనంలో. దయను గురించిన బోధ ఆమె నాలుక మీద ఉంది అని చెప్పాడు. ఆమె బోధకురాలంటండి, గుణవతి అయిన స్త్రీ. 26వ వచనం ఒకసారి చూడండి, 31, 26. ఆమె బోధకురాలుగా ఉంది అని చెప్తున్నాడు దేవుడు. ఆమె ఉపదేశాలు చేస్తుంది, బోధ చేస్తుంది. ఎలాంటి బోధలు? కృపగలిగిన బోధలు చేస్తాం, కృపతో మాట్లాడుతుంది. ఇక్కడ దయ లేకపోతే కృప అనే పదానికి హీబ్రూలో ఒక పదాన్ని ఒరిజినల్ స్క్రిప్చర్స్లో వాడారు. దాని అర్థం ఏంటంటే చాలా చాలా పర్యాయ పదాలు చెప్పాడు. దయ, కనికరం, ఓర్పు, సహనం, ఇవన్నీ కూడా ఆమె మాటల్లో వస్తూ ఉంటాయని చెప్పాడు. తప్పు చేసిన వారిని సహితం ప్రేమతో సరిదిద్దటం ఆమె యొక్క గొప్ప లక్షణం. ఒకసారి 15వ అధ్యాయానికి రండి, సామెతల్లోనే 1వ వచనంలో చెప్పబడుతున్న మాట చూడండి. 15:1. మృదువైన మాట క్రోధమును ఏం చేస్తుంది? చల్లారుస్తుంది అని చెప్పాడు. మృదువుగా మాట్లాడటం నేర్చుకోవాలి. మృదువుగా మాట్లాడటం. మనుషులు మృదువుగా కనబడతారు, కానీ కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు మాటలు ఎలాగ ఉంటాయో తెలుసా? అమ్మో ఎంత కఠినంగా ఉంటాయో. మనుషులే మృదువుగా కనబడతారు. ఏంటి అని అన్నారు అనుకో, చచ్చే ఇట్లో. ఏంటి, ఎందుకు గట్టిగా కఠినంగా మాట్లాడు, దయగలిగి మాట్లాడరు. వాస్తవం ఏంటంటే, మనం అనుకున్న వెంటనే మనుషులు మారరు, మన పరిస్థితులు మారవు, కుటుంబాలు మారవు. అనుకోగానే మారితే అసలు మనమే దేవుళ్ళు. మనకు దేవుడే అక్కర్లేదు. మనం ఇక్కడికి వచ్చి ఇలా కూర్చొని నేను వాక్యము చెప్పను, మీరు ప్రార్థన చేయరు, మీరు దేవుణ్ణి నమ్మరు. ఎప్పుడు అనుకున్నట్టుగా జరిగిపోతే ఏవి అనుకున్నట్టు జరగవు. మనకు అసహనం రావాలి, మనకి చిరాకు రావాలి, మన ఓర్పంతా నశించాలి. ఇక నా వల్ల కాదు అనుకునే వరకు ఆ తర్వాతే దేవుడు పనిచేయటం మొదలు పెడతాడు. అప్పటి నుంచే దేవుడు పనిచేయటం మొదలు పెడతాడు. వాస్తవంగా మన ఓపికతో, సహనంతో, ఓర్పుతో, ఉదాహరణ చెప్తాను నేను. నీళ్లు ఉన్నాయనుకో, గోదావరిలో ఈత రానివాడు ఒకడు పడ్డాడు అనుకోండి, ఈత వచ్చిన వాడు పోయి తీయాలి కదా వాడిని. ఈత వచ్చిన వాడు కనుక ఆ ఈత రానివాడిని తీయటానికి వెంటనే పోయాడు అనుకోండి, వాడు భయానికి వీడిని గట్టి కవిలించుకుంటాడు. ఏది? ఈత వచ్చిన వాడిని. ఇద్దరు చావాలి. ఎందుకంటే ఈత వచ్చిన వాడికి చేతులు కాళ్ళు ఆడకపోతే వీడు చస్తాడుగా. ఇప్పుడు భయంతో ఉన్నవాడు ఈయన పట్టుకుంటాడుగా, ఒరే నన్ను వదలరా నేను ఈత కొట్టాలంటే కుదరదు. అప్పుడు వాడు చస్తాడు, వీడు చస్తాడు. అప్పుడు తెలివైన ఈతగాళ్ళు ఏం చేస్తారు అని అంటే, పడిపోయిన వాడు ఉంటాడు చూడండి, ఆ పడిపోయిన వాడు కొంత స్పృహ తప్పిపోయే వరకు చూస్తారనమాట. వెంటనే పరిగెత్తుకుని పట్టుకొని పోయారనుకో, వీడిని కౌగిలించుకుంటారు, ఇద్దరు చేస్తారు. అందులోనే కొంచెం స్పృహ తప్పిపోయే వరకు చూసి పట్టుకోవటం కూడా ఏం పట్టుకుంటారు, మీరు ఎక్కువ చూసుంటారు, జుట్టే పట్టుకుంటారు. దగ్గరకు పోయామో ఎక్కడ వీడు కౌగిలించుకుంటాడో, మనల్ని ఈత కొట్టనీయకుండా చేసి చంపేస్తాడోనని జుట్టు మాత్రం పట్టుకుంటారు. స్పృహ తప్పిపోయాడు అనుకో, కాలరో ఏదో చేయో పట్టుకుని ఇడ్చుకొస్తారు. వాడికి స్పృహ తప్పిపోయే వరకు చూస్తారు. అప్పటి వరకు వీడు దూకడు నీళ్ళ. పక్కన వాళ్ళు చెప్పిన ఒక్క నిమిషం ఆగంటాడు అనమాట. ఒక్క నిమిషం వాడి శక్తి అంతా అయిపోయి వాడు నన్ను కవిగిలించుకునే శక్తి లేకుండా అయిపోవాలి ఆ నీళ్ళల్లో. అప్పుడు వాడిని నేను బ్రతికిస్తా. లేదు అనుకో, వాడు బాగానే ఉన్నప్పుడు నేను దూకాననుకో, వాడు చస్తాడు, నన్ను చంపుతాడు. అందులో దేవుడు కూడా అప్పటి వరకు చూస్తాడు. మిత్రులారా, మనం అనుకుంటాం అంత అయిపోయింది, ఇక నా వల్ల కాదు. అయిపోయిందని నీ నోటి నుంచి రాని, అప్పుడు దేవుని ప్రభావవంతమైన కార్యం నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. కనుక మనకి అక్కడ వరకు ఇక దేవుడు చేయి పెడుతున్నాడు నీ జీవితంలో పనిచేయటానికి అనుకున్న టైంలో ఇక అయిపోయింది, క్లోజ్ చేసుకుందాం, వాతావరణం అయిపోయింది, ఇక ఇది అంతా నెగిటివ్ అయిపోయింది, నా జీవితం ఇక బాగుపడదు
అని మనం ఎందుకు, మనకు శక్తి లేదు కాబట్టి మనం అనుకుంటాం. ఆయన ఏమనుకుంటున్నాడు, నీ శక్తి అయిపోయి అప్పుడు నేను పని మొదలు పెడతాను అని ఆయన అనుకుంటా. దేవుని దయ మనిషికి అర్థం కావాలి. దేవుని దయ మనిషికి అర్థం చేసుకోగలిగితే మనిషి ఎంతో ధన్యుడిగా ఉంటాడు. అందుకని మృదువైన మాట కోపాన్ని చల్లారుస్తుంది అని అన్న దగ్గర నేను ఈ ఉదాహరణ ఎందుకు తీసుకొచ్చాను అని అంటే, దేవుడు కూడా మన జీవితాల్లో పని చేసేటప్పుడు అలాగే చేస్తాడు. మనం కూడా ఎదుటివారితో మృదుత్వంతో నెమ్మదిగా మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. ఒక్క రోజులోనే అయిపోదు అని చెప్పాను నేను. ఎంత తగ్గించుకున్నా, ఎంత మృదువుగా మాట్లాడినా, ఎంత ప్రేమగా మాట్లాడినా మా అత్త మారదు. చెప్పండి, మా ఆయన, మా భర్త మారడు, మా మామ మారడు. ఎప్పుడు అత్తా కోడళ్ళలో గొడవలు ఎంత, ఈనాటిది అత్తా కోడళ్ళ గొడవ ఏనాటిదో. ఒక అమ్మాయి ఇద్దరు గొడవ, అత్తా కోడళ్ళ గొడవ ఏంటంటే అదే మృదువు లేని మాటల వల్ల వచ్చేది. కోడలు అత్తకి చాయ్ పోసి ఇచ్చింది, టీ ఇచ్చింది. ఆమె తాగుతూ నువ్వు ఇచ్చిన ఈ టీ కుక్క కూడా తాగదు అన్నదంట. ఈ టీ కుక్క కూడా తాగదంటే ఆమె అందుకే నీకు ఇచ్చాను అన్నది. కుక్క కూడా తాగదంటే అందుకే నీకు ఇచ్చా అంది. ఇప్పుడు ఆమె కుక్క వరకు ఎందుకు కావాలి? ఏమో కొద్దిసేపు వేడి చేయనొచ్చు, ఒకవేళ బాగోకపోతే కొంచెం టీ పొడి అనొచ్చు, లేదా కొంచెం పంచదార వేయచ్చు అనొచ్చు. మృదువుగా మాట్లాడితే ఆమె తెచ్చిచ్చునో మళ్ళీ తీసుకెళ్ళి వేడి చేసి ఇచ్చునో కదా. ఈ టీ కుక్క కూడా తాగదు అని అంటే, కుక్క తాగదనే నీకు ఇచ్చా అంటే నువ్వు కుక్క కంటే హీనమని కదా అర్థం అక్కడ. ఇప్పుడు కుక్క తాగదనే నీకు ఇచ్చా, అంత చర్చకి ఎందుకు బావాలి వాళ్ళిద్దరూ? మృదువైన మాట ఉన్న కోపాన్ని చల్లారుస్తుంటే ఈ కఠినమైన మాట లేని కోపాన్ని తీసుకొచ్చి పెట్టడంలా ఇలా మాట్లాడుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. వారికై వారు అనవసరంగా సమస్యని పెద్దగా చేసుకుంటారు తప్ప సమస్యని పరిష్కారం చేసుకునే లక్షణాలు వారి దగ్గర ఉండవు. చూడండి, ఈ సామెతల గ్రంథంలోనే 14వ అధ్యాయం 25వ వచనంలో చెప్పబడుతున్న మాట, 12:25 అమ్మా. ఒకని హృదయములోని విచారము దాన్ని కృంగజేయును, దయగల మాట. హృదయంలో విచారం ఉన్నా సరే అతడికి మనం దయగలిగిన మాట మాట్లాడడం వల్ల విచారం పోయి వాళ్ళకి ఏమైంది అంటున్నాడు, ధైర్యము సంతోషం కలుగుతుంది. దయగలిగిన మాట మాట్లాడితే సంతోషం కలుగుతుంది. ఆరోగ్యం బాగోలేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడుతున్నారు ఒకరోజు. ఏమని, నువ్వేం పాపం చేసావో ఒప్పుకో. ఇప్పుడు నీకు ఆరోగ్యం బాగోలేదు కదా, నువ్వేం పాపం చేసావో ఒప్పుకో. ఏది పుండి మీద కారం చల్లటం ఇది? ఏం పాపం అంటే వెంటనే వాళ్ళు కూడా కొంచెం నోరు గల వాళ్ళే, ఊరుకోవాలా. వాళ్ళు ఏమన్నారు, మరి నాకంటే బాగా పాపం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారు అన్నారు. నాకంటే పాపం చేసిన వాళ్ళు బాగానే ఉన్నారుగా, నాకేందుకు పెట్టాడంటే దేవుడిదేనా తప్పంటవా అని అంటే ఏం చెప్తారు ఇప్పుడు? అంటే ప్రతిదీ కఠినంగా మాట్లాడి నిజంగా పాపం చేసిన వాడిని కూడా దేవుని ప్రేమ దగ్గరికి తీసుకొని రావాలి. కానీ నువ్వు పాపం చేసావంటే వాడు ఊరుకుంటాడు ఏంటి? ఎందుకు ఊరుకుంటారు? ఎవ్వరు ఊరుకోరు. అందుకని మాట్లాడడం కూడా అది ఒక స్కిల్. వాస్తవంగా అది ఒక టాలెంటే మాట్లాడడం అనేది కూడా. దేవుడు మనకు మాట్లాడి ఎదుటి వాళ్ళని ఒప్పించగలిగే వరం ఇవ్వాలి కూడా. దేవుడే మనకు సహాయం చేయాలి. ముందే బాధపడుతున్న వాడి దగ్గరికి వెళ్ళి ఏమంటున్నాడంట, కఠినంగా మాట్లాడు. దయగల మాట హృదయంలో ఉన్న విచారం కూడా అతడు ఏమైపోతాడు, సంతోషిస్తాడు. మిత్రులారా, ఇది మన జీవితాల్లో ఒక స్త్రీగా, పురుషుడిగా, ఒక విశ్వాసిగా మనం కలిగి ఉండవలసిన గొప్ప మాట. అదే అధ్యాయంలో, ఏది 12వ అధ్యాయంలో 18 ఇందాక మనం చదివాం. జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకం అని అన్నాడు. ఆరోగ్యదాయకంగా మన నాలుక, మనం మాట్లాడిన మాట ఎదుటివారికి ఆరోగ్యాన్ని కలిగించాలి, ధైర్యం ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి. వాళ్ళకొక భరోసా దొరికినట్టుగా అనిపించాలి మనం మాట్లాడితే. మనం మాట్లాడిన తర్వాత ఆత్మహత్యలు చేసుకోకూడదు వాళ్ళు.
మన మాటలకు అంత ప్రభావం ఉంటుంది. ఇక వాడి జీవితం మీద విరక్తి కలిగి చిచ్చి ఈ బతికెందుకు నాకు, అలా మాట్లాడేవాళ్ళు నాకు తెలుసు. వాళ్ళు మాట్లాడిన తర్వాత ఎదుటి వాళ్ళకి ఏమనిపించిందంటే, చిచ్చి చిచ్చి ఇక ఈ బతుకు నాకొద్దు, ఇక బతుకు మీద నాకు ఆశ లేదు, నేను చచ్చిపోవాలనుకుంటున్నాను అనే ఫీలింగ్ వచ్చేసిద్ది అనమాట. అది రాకూడదు. చావాలనుకున్న వాడికి ధైర్యం పుట్టాలి, భరోసా కలగాలి, దయగలిగిన మాట మనం అలవాటు చేసుకోవాలి. అది పిల్లల దగ్గర కావచ్చు, భర్త దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, కుటుంబీకులతో. ఈ మాట అంటే చాలామంది సహోదరులు అంగీకరించట్లేదు. ఈ స్త్రీ గురించి మొదలుపెట్టిన తర్వాతే ముగ్గురు మాట్లాడారు. ఒక సోదరి ఏమని చెప్పిందంటే, ఈ విషయాల గురించే ముగ్గురు మాట్లాడారు. ఏమంటుందంటే, ఓర్పు, దయ, ప్రేమ ఇవన్నీ అంటున్నావు సరే, ఎంత ప్రేమగా ఉన్నా ఆమె మారట్లే, వాళ్ళ అత్తగారు మారట్లేదంట. ఎంత ప్రేమగా ఉన్నా ఆమె మారట్లే, ఏం చేయాలి? చంపుతావా మరి? ఏం చేయాలి? ఇప్పుడు ఆమె మారకపోవటం అనే విషయం పక్కన పెట్టు. అక్కడ జరుగుతున్నది ఏంటంటే, మారని వ్యక్తి వలన నువ్వు మారిపోతున్నావు. లేని కోపం తెచ్చుకుంటున్నావా, లేని అసహనం తెచ్చుకుంటున్నావా, లేని చిరాకు తెచ్చుకుంటున్నావా, లేని బీపీ షుగర్లు తెచ్చుకుంటున్నావు కదా అంటున్నాను నేను. ఆ వ్యక్తి వలన ఆమె బాగానే ఉంటుంది, నువ్వు రెచ్చిపోతున్నావు కదా ప్రతి సంఘటనకి. సుఖంగా ఉన్న ప్రాణాన్ని దుఃఖంలోకి తెచ్చుకుంటున్నావు. లేని షుగర్, బీపీ, చిరాకు, థైరాయిడ్లు ఇవన్నీ తెచ్చుకొని నువ్వు కదా నష్టపోయేది అంటున్నాను నేను. ఎదుటి వ్యక్తులు కావాలని చేస్తారో, భర్త కావచ్చు, అత్త కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా కావచ్చు, కావాలని చేస్తారో లేకపోతే మనల్ని బాధ పెట్టాలని దురాత్మ కార్యం అవుతుందో మనకు తెలియదు. కానీ మనం చెలరేగిపోతూ ఉంటాం, లేని సమస్యలను మనసులోకి తెచ్చుకుంటాం. తలనొప్పి తలనొప్పి తలనొప్పి, ఇబ్బంది. అంతవరకు ఎందుకు వెళ్ళాలి అంటున్నాను నేను ఎప్పుడు ఒక మాట చెప్తూ ఉంటాను. ఏంటంటే, భర్త అయినా మనిషే, అత్త అయినా మనిషే, భార్య అయినా మనిషే. మనుషులు ఇంతకంటే బెటర్గా ఉండలేరు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ మనల్ని ఎంత చిరాకు చేసేవాళ్ళైనా, ఎంత హింసించి, ఎంత మానసికంగా కృంగజేసేవాళ్ళైనా మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, వీళ్ళు ఇంతకంటే బెటర్గా ఉండరు. మరి ఏం చేయాలి మనం? అంతకంటే బెటర్గా ఉండేవాళ్ళు ఒకళ్ళు ఉన్నారు, ఆయనే మన ప్రభు. వాళ్ళందరికంటే, తల్లి కంటే, తండ్రి కంటే, భర్త కంటే, భార్య కంటే, అత్త కంటే, మామ కంటే ఎక్కువగా ప్రేమించగలి, ఆఖరికి మన పిల్లల కంటే, తల్లిదండ్రుల కంటే ప్రేమించి ప్రాణం పెట్టినవాడు ఒకడు ఉన్నాడు, ఆయనే మన ప్రభు. వాళ్ళందరికంటే నమ్మదగిన వాడు, వాళ్ళందరికంటే యోగ్యుడు, వాళ్ళందరికంటే మన మీద దయచూపగలిగిన వాడు ఆయన. కాబట్టి ఆయన మన మీద దయచూపుతున్నాడు, మనం ఇతరుల మీద దయచూపడానికి ప్రయత్నం చేస్తాం. ఆ మార్పు చెందని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మారని వ్యక్తులు, మనకి కంటగింపుగా మారిపోయి మనల్ని బాధ పెడుతున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు నిజంగా మారకపోతే నరకపాత్రులు. అంటే ఆల్రెడీ గోతిలో ఉన్నారు, గోతిలో నుంచి లోయలోకి పడిపోబోతున్నారు వాళ్ళు. గోతిలో ఉన్నవాడి మీద నువ్వేం బండైనక్కర్లేదు, వాడు ఆల్రెడీ గోతిలో నుండి లోయలోకి పడిపోబోతున్నవాడు. వాడి మీద దయే చూపాలి మనం, కనికరమే చూపాలి మనం. ఒక రోజుకి నేను ఇంత కఠినంగా ఉన్నా కూడా, ఒకవేళ మన విలువ, మనం సహించింది, మనం భరించింది, మనం ఓర్చుకున్న విషయాలన్నీ ఇంకా ఎంత ఆలస్యం అవుతుంటాయంటే వాళ్ళు గుర్తించడానికి, ఒక్కోసారి మనం బ్రతికుండగా కూడా గుర్తించకపోవచ్చు వాళ్ళు. మనం ఈ భూమి మీద బ్రతికి ఉండగా కూడా వాళ్ళు మనం సహించుకున్నది, మనం ఓర్చుకున్నది, మనం భరించింది, వాళ్ళ పక్షాన మనం నిలబడింది వాళ్ళు గుర్తించకపోవచ్చు. కానీ ఖచ్చితంగా ఈ భూమి మీద ఉండగానే వాళ్ళు ఒకరోజు గుర్తిస్తారు. ఈ భూమి మీద ఉండగానే గుర్తిస్తారు. అది మాత్రం మనం మర్చిపోకూడదు. ఎప్పుడో గుర్తిస్తే ఏంటి అంటే నేనేం చేయలేను ఇక దానికి. దేవుడు ఇహమందు పరమందు కూడా నీకు జవాబిస్తాడు. అంతకుమించి చెప్పవలసింది ఏం అక్కర్లేదు. ఎఫెసీ పత్రికలో చెప్పాడు, 4వ అధ్యాయం 29వ వచనంలో ఇలా అన్నాడు, వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడి కానీ దుర్భాష ఏదైనను మీ నోట రానియొద్దు అన్నాను. వినువారికి మేలు కలుగేలాగా, వినేవాడు, మన మాట విన్నవాడికి ఏం కలగాలి? మేలు కలగాలి. మన మాట విన్నవాడికి మేలు కలగాలి. మన మాట విన్న వాళ్ళందరూ మేలు పొందుకోవాలి. మనం దేవుని పిల్లలంగా ఇది ప్రముఖంగా, ప్రాముఖ్యంగా మన జీవితాల్లో ఉండేలాగా చూసుకోవాలి. కొలస్సీలో కూడా ఈ మాట ఇలా చెప్పాడు. 4వ అధ్యాయం 6వ వచనం చూడండి.
ప్రతి మనుషునికి ఎలాగో ప్రత్యుత్తరం ఇవ్వలేనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ రుచిగలదిగా, ఎప్పుడు మాట్లాడిన వింటున్నారా? పిల్లలు వచ్చి పరిగెత్తుకుని వచ్చి నీ దగ్గర కూర్చొని, అమ్మ ఈరోజు స్కూల్లో ఇలా జరిగింది, మా టీచర్ ఇలా అన్నాడు, మా ఫ్రెండ్ ఇలా అన్నాడు, నేను వచ్చేటప్పుడు దారిలో పలానాది చూశాను అని తమ భావాలు నీకు చెప్పుకోగలిగేలాగా ఉండాలి. నిన్ను చూడగానే ఒక రాక్షసులాగా చూసి పారిపోతుంటే నీ కృపాసహితమైన మాటలు ఎక్కడ దొరుకుతాయి వాళ్లకు? మనసులో ఉన్న అభిప్రాయాలను కూడా చెప్పుకోలేకుండా అలాగే ఉండిపోతారు పిల్లలు. మనకు తెలియకుండానే మన పిల్లల్ని ఎంత పనికిరాని వాళ్ళగా మార్చేస్తామో తెలియదు. కనీసం సంభాషణ చెయ్యంగా. ఆఖరికి భర్త, అతడి భావాలు పని దగ్గర జరిగినాయో, డ్యూటీలో జరిగినాయో, వ్యక్తులతో జరిగినాయో, మంచో చెడో ఏదో చెబుదాం అనుకునేసరికి గుమ్మంలో చెప్పులు చప్పుడు ఇంటది ఈవిడ, ఇలా చూసిద్ది. ఈరోజు అయినా తెచ్చావా అంటది. ఎప్పుడో ఏదో చెప్పిద్దంట. వాడు గుమ్మంలోకి రాగానే అయ్యమ్మ ఏమో అంటుంది, ఏంది తెమ్మన్నది. వాడు గుర్తుంటే తెస్తాడు కదా. ఎన్నో టెన్షన్స్ బయట, గుర్తుండకపోగా ఆయన అనుకుంటాడు ఏం చెప్పుంటుందో ఏమో. ఏంటి మాట్లాడట్లేదు, మోగమొద్దులాగా నిలబడ్డావేంటి, తెచ్చావా లేదా ఈరోజు అయినా అంటే ఏంటది గుర్తుండదు. ఆయన ఏం చెప్పినావు, చేతిలో అంతే ఢమాలన కింద పడేసి ఈరోజు కూడా తేలేదా, అసలు ఏంటని అడుగుతున్నావు అంటే నువ్వు ఎంత దుర్మార్గుడివి. గొడవే. ఇంట్లో ఉండే నువ్వు ఇంత టెన్షన్ పడి, ఒక వస్తువు లేకపోతే ఇంత టెన్షన్ పడి ఇలా మాట్లాడితే బయట 10 మంది దగ్గరికి అయినోడు కానోడు, చిన్నోడు పెద్దోడు, పనికిరానోడు కూడా మాట అనే పరిస్థితి ఏముండదు. ఊరికి బైక్ అక్కడ పెడతాడు అనుకో, షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎవడో వచ్చి తగిలిస్తాడు. తగిలించింది కాక దారిలో ఎందుకు పెట్టామంటాడు, వాడే వచ్చి తగిలిస్తాడు మనకి. దారిలో ఎందుకు పెట్టామంటాడు, ఎంత పనికిరానోడే వాడు. అయినా కూడా దారిలో, అది దారి కాదు కదా, షాప్ దగ్గరికి వచ్చా, నువ్వు అటెళ్ళాలిగా, రాంగ్ రూట్లో వచ్చావుగా అంటే దారిలో ఎందుకు పెట్టామంటాడు. పిచ్చి పిచ్చి మాటలు ఇవే ఉంటాయి. మనసుకి ఎంత బాధ, తిరిగి అనలేం. అంటే గొడవ, తప్పు వాడిది. ఇది ఇంట్లో వాళ్ళకి తెలుసా? తెలియదు. ఇలాంటివి జరుగుతుంటాయి బయట. ఇంటికి రాగానే ఎప్పుడు ఇంతే ఈయన అని అంటే వారి వాళ్ళంతే బయట ఎవడెవడో ఏదో గొడవ పెట్టుకుంటున్నాడు, అనవసరపు గొడవ. ఇంటికి వస్తే నేనింతే అంటే అక్కడ సహించాను, ఇక్కడ సహించాలంటే ఎలాగా? అందుకే నేను అంటున్నాను, వాళ్ళు మంచోళ్ళు కాదు, నేనే మంచిదాన్ని అని ఒకళ్ళు అనుకున్నా అయి ఉండొచ్చు, నేను కాదంటాను. నేను ఏమంటున్నాను అంటే నిన్ను నువ్వు ఫస్ట్ రూపుదిద్దుకో గుణవతిగా అంటున్నాను నేను. నిన్ను నువ్వు మలచుకో మొదట అంటున్నాను నేను. దాంట్లో ప్రముఖంగా నీ మాట తీరు దయగలిగిన మాటగా ఉండటానికి అనిపించాలి మన ఇంట్లో వాళ్ళకి. పిల్లలు కావచ్చు, అత్త కావచ్చు, మామ కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. మన మాట కోసం కనిపెట్టాలి, మన మాట కోసం కనిపెట్టాలి. ఎప్పుడు తొందరగా ఇంటికి రావాలా, నీ స్వరం వినాలా అనుకోవాలి. నువ్వు మాట్లాడే దయగలి మాట కోసం వాళ్ళు కనిపెట్టాలి. ప్రేమతో నువ్వు మాట్లాడే మాట కోసం వాళ్ళు ఎదురు చూడాలి. పిల్లల మీద అయితే మీద చేయేసి, తల నిమిరి, వీపు నిమిరి, భుజం మీద చేయేసి దయతో నువ్వు ఒక మాట మాట్లాడితే వాడికి 1000 ఏనుగుల బలం, ధైర్యం ఇవన్నీ వదిలిపెట్టి నువ్వు మారవు, నీ బతుకు మారదు, నువ్వు వింతే, నీ బతికింతే, నీకు చదువు రాదు, నీ అంత వెదవేలేడు ఊర్లో, నీ అంత పనికిరానోడే లేడు అని అంటుంటే వాడేమనుకుంటాడు, ఇక నేను వెదవనే కాబట్టి ఏ పని చేస్తే ఏమవుద్ది, నేను పనికిరానోడే కాబట్టి నేను ఏం పని చేస్తే ఏమవుద్దిలే. వాడి మనసులో, పసి హృదయంలో మనంతట మనం చెడిపోవటానికి బీజం వేసాం. బాగుపడాలని లోపల కోరుతూ బయటికి అనే మాట ఏంటి మళ్ళీ? అందుకనే దయగలిగి మాట్లాడటం నేర్చుకో అంటున్నాను. ఆ స్త్రీ మాట్లాడింది, మనం అలాంటి మాట నేర్చుకోవాలి. మూడో మాట చెప్తా, చాలా ఎక్కువసేపు మాట్లాడాను నేను. మూడో మాట ఏంటి అని అంటే ఆ వచనంలో లేదు, దానికి రిలేటెడ్గా నేను ఈ మూడో మాట చెప్పి ముగిస్తా. నాలుక ఒక శక్తివంతమైన ఆయుధం. నాలుక ఏంటి? చాలా శక్తివంతమైన ఆయుధం. ఏ వస్తువునైనా జాగ్రత్తగా వాడుకోకపోతే నష్టపోతాం. కత్తి ఉంది, చాకు ఉంది, కిచెన్లో కత్తి ఉంది, దాన్ని వేళ్ళు కోసుకోవటానికా, మెడ కోసుకోవటానికా, ముక్కు కోసుకోవటానికా, కూరలు తరగటానికా? కూరలు తరుక్కోవడానికి. అంటే సరిగ్గా వాడటం అంటే అంతే కదా, కూరలు తరగటానికే అది.
తప్పుగా వాడితే రక్తపాతం, చంపొచ్చు, నిన్ను నువ్వు చంపుకోవచ్చు. కరెంటు షాక్ కొట్టి చావటానికా? ఫ్యాన్ తిరగటానికి, లైట్ వెలగటానికి, ఈ మైక్ పని చేయటానికి, చాలా వాటికి ఇక్కడ చర్చిలో మనం వీటిని ఉపయోగిస్తున్నాం. ఇంట్లో మిక్సీ వాడతాం, ఇస్త్రీ పెట్టెలు వాడతాం, రకరకాల వస్తువులు వాడుతూ ఉంటాం. దాంతో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం. ఇవన్నీ జరుగుతాయి షాక్ కొట్టి చావటానికి కాదు. దేనినైనా ఎలా వాడాలో అలా వాడితేనే మంచిది. తప్పుగా వాడితే అది ఎంత ప్రమాదమో యాకోబు చెప్పాడు. ఒక్కసారి చూడండి 3వ అధ్యాయం 6వ వచనం. గుండెలు గబేలుమని, గుబేలో గబేలో, మొత్తానికి అంత భయం కలిగించే వాక్యం ఆ మాట. రెండో మాటే చెప్పలేదు. నాలుకేంటి? అది ఒక అగ్ని. నాలుక అగ్నియే. నాలుక మన అవయవములలో ఉంచబడిన పాప ప్రపంచమై సర్వ శరీరమునకు మాలిన్యము కలుగజేయచ్చు, ప్రకృతి చక్రమునకు చిచ్చు పెట్టును. అది నరకము చేత చిచ్చు పెట్టబడును. నరకంలాగా మార్చేస్తుందంట పరిస్థితుల్ని. నాలుక ఒక అగ్ని అన్నాడు. నాలుక ఒక అగ్ని అని చెప్పాడు. శరీరానికి మాలిన్యం కలగజేస్తుంది ఈ అగ్ని అయిన నాలుక అని చెప్పాడు. చిన్న అగ్నికణం పెద్ద అగ్నిని రాజేసినట్లుగా, రగిల్చినట్లుగా నిర్లక్ష్యమైన మాట కుటుంబాలను, సంఘాలను, స్నేహాలను నాశనం చేస్తుంది అని చెబుతుంది మిత్రులారా దేవుని వాక్యం. నిర్లక్ష్యంతో మాట్లాడిన ఒక మాట, నిర్లక్ష్యంతో చెప్పబడిన ఒక మాట జీవితాలనే నాశనం చేస్తుంది. శరీరాన్ని కలుషితం చేస్తుంది. ఆధ్యాత్మిక జీవితం పూర్తిగా నష్టపోయేలాగా మారుస్తుంది. పరిస్థితులనే అది నరకంలాగా మార్చేస్తుంది. దీన్ని సామెతల గ్రంథంలో కూడా రాశాడు. 16వ అధ్యాయం 27వ వచనం ఒకసారి చూస్తారా? 16:27. పనికి మాలిన వాడు కీడును త్రవ్వి పైకెత్తును, వాని పెదవుల మీద అగ్ని. పనికి మాలిన వాడి మాటలు ఎలా ఉంటాయి? నిప్పు రాజేసి నిప్పంటించినట్లుగానే ఉంటాయి. కొందరు మాట్లాడే అనవసరపు మాటలు ఎదుటి వాళ్ళ కొంపల్లో నిప్పులు పెట్టినట్లుగా ఉంటుంది అన్నమాట. జీవితాలను నాశనం చేసినట్లుగా ఉంటుందన్నమాట. అందుకనే నాలుక చాలా శక్తివంతమైన, అది ఒక ఆయుధం అని చెప్పాడు. అది ఒక ఆయుధం అనే చెప్పాడు. దాన్ని జాగ్రత్తగా వాడకపోతే. కొంతమంది ఆలోచన లేకుండా నిర్లక్ష్యంగా మాట్లాడేవాళ్ళు ఎలా ఉంటారో తెలుసా? నిర్లక్ష్యపు మాట. 29వ అధ్యాయానికి రండి. సామెతల గ్రంథంలో 20వ వచనం. అంటే తొందరపడి మాట్లాడడం. ఆతురపడి మాట్లాడు వానిని చూచితివా? వాడికంటే మూర్ఖుణ్ణి గుణపరచొచ్చు, కానీ తొందరపడి మాట్లాడేవాడిని మనం బాగు చేయలేమని. కొందరు తొందరపడి మాట్లాడుతూ ఉంటారు. అయిన దానికి కాందానికి సంబంధం లేకపోయినా మెలేసుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇది ఆతురపడి మాట్లాడే మాట. ఈ ఆతురపడి మాట్లాడే ఈ మాటలు ఎదుటి వ్యక్తుల్ని నష్టపరుస్తాయి, మనల్ని కూడా హీనపరుస్తాయి. మనుషుల మధ్యలో మనల్ని ఎంతో హీనపరుస్తాయి. మనుషుల మధ్యలో ఆ మనుషులు ఎదుట మనం పనికిరాని వాళ్ళుగా మారిపోతాం. అందుకనే భక్తుడు దావీదు ప్రార్థన చేసుకున్నాడు. ఏమని ప్రార్థన చేసుకున్నాడు? 141వ కీర్తన చూడండి, 3వ వచనంలో భక్తుడి ప్రార్థన చూడండి. 141వ కీర్తన. యెహోవా నా నోటికి కావలియుంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము అని అన్నాడు. దేవా నా నోటికి కాపులా ఉండు. ఆయనే మరో సందర్భంలో అన్నాడు, నా నోటికి ఏముంచుకుంటానన్నాడు? చిక్క ఉంచుకుంటానన్నాడు. తొందరపడి మాట్లాడను నాయనా నేను, ఏది పడితే అది మాట్లాడను నాయనా నేను అన్నాడు. మళ్ళీ ఒకసారి సామెతల్లోకి వచ్చేసేయండి. 21కి రండి. 21, 23లో ఇలా చూద్దాం. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు, ఎంత అద్భుతంగా ఉందో చూడండి, బాగా గుర్తుపెట్టుకోండి. నోటిని నాలుకను భద్రం చేసుకునేవాడు శ్రమల నుండి తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అన్నాడు. నోటిని నాలుకను భద్రం చేసుకోలేనివాడు శ్రమ పడతాడు, ప్రాణాన్ని కూడా నష్టంలో పెట్టుకుంటాడు. ఆఖరికి ప్రాణం పోయే పరిస్థితులు కూడా అతడికి రావచ్చునేమో అంటుంది వాక్యం.
కనుక మిత్రులారా, మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది, నాలుక చాలా శక్తివంతమైన ఆయుధం. మళ్ళొకసారి యాకోబు పత్రిక రండి, 3వ అధ్యాయంలో ఇప్పుడు 8వ వచనం చదవండి. అక్కడ ఉన్న మరొక వింతైన వాక్యాన్ని. 8, ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. నాలుక దేంతో ఉంది? మరణకరమైన విషముతో నిండినది. అది నిరర్గళమైన దుష్టత్వమే. నాలుక అనేది ఒక దుష్టత్వం, నిరర్గళమైన దుష్టత్వం, మరణకరమైన విషంతో నిండి ఉంది. విషంతో ఉన్న ఈ నాలుకను, అందుకని జీవ మరణములు నాలుక విషం అన్నాడు కాదు. నువ్వు చావాలన్నా బ్రతకాలన్నా నీ నాలుక నిర్దేశిస్తుంది అని అన్నాడు. కనుక చాలా జాగ్రత్తగా మాట్లాడడం మనం నేర్చుకోవాలి. నాలుక గాయపరచగలదు, స్వస్థపరచగలదు. నాలుక జీవాన్ని ఇవ్వగలదు, మరణాన్ని ఇవ్వగలదు. నాలుక దేవుణ్ణి కూడా మహిమపరచగలదు. అయితే ప్రేమ కలిగి సత్యం పలకాలన్నాడు పౌలు ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనంలో చెప్పాడు దైవజనుడు. ప్రేమ కలిగి సత్యము చెప్పుచు అన్నాడు. క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదుగుదామన్నాడు. ప్రేమ కలిగి సత్యం చెప్పటం. కనుక గుణవతి అయిన స్త్రీ నుంచి నేర్చుకోవాల్సిన 3 ముఖ్యమైన ఆలోచనలు ఏంటి అని అంటే, ఆమె జ్ఞానం కలిగి మాట్లాడుతుంది. ఆ జ్ఞానానికి మూలం దేవుని యందలి భయభక్తి. ఆమె భయభక్తి కలిగి ఉంది కాబట్టి జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడగలిగింది. ఆమె తన చుట్టూ ఉన్న పరిస్థితులను వ్యతిరేకం కాకుండా అనుకూలంగా మలుచుకుంది. నెగిటివ్గా మార్చుకోవాలా, అంతా పాజిటివ్గా ఉండేలాగా చూసుకోగలిగింది. రెండవది, ఆమె మాట కఠినంగా లేదు. ఎలా ఉందన్నాడు ఆమె మాట? దయ కలిగి మాట్లాడింది అన్నాడు. దయ కలిగి మాట్లాడడం మనం నేర్చుకోవాలి. మూడవది, నాలుక చాలా శక్తివంతమైన ఆయుధం లాంటిది. దాన్ని జాగ్రత్తగా వాడకపోతే మనమే నాశనం అయిపోయే ప్రమాదం ఉంది దానివల్ల. ముగింపులో ఒక మాట చెప్తా. జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుంది, దయ ఎలా మాట్లాడాలో చెప్తుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. జ్ఞానం ఏం మాట్లాడాలో చెప్తుంది, దయ ఎలా మాట్లాడాలో చెప్తుంది. అంటే ఆ మాటను ఎలా ప్రజెంట్ చేయాలో లోపల నుంచి దయ మనకు నేర్పిస్తుంది. అందుకని జ్ఞానము ఉండాలి, దయ ఉండాలి. ఈ 2 కలిగిందే గుణవతి. దేవుడు అలాంటి గొప్ప కృప మనందరికీ దయచేయనుగాక. తలలు ఉంచుదాం, ప్రార్థన చేసుకుందాం. ఈ మాటలను బట్టి దేవుని సన్నిధానానికి మనల్ని మనం అప్పగించుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సహాయాన్ని